హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ క్రియేషన్స్. వింటర్ సీజన్ మొదలైందంటే మనకు చల్లటి వాతావరణం, కప్పుకునే దుప్పట్లు, వేడి టీ ఇవన్నీ మైండ్ ఫ్రెష్ చేస్తాయి. కానీ ఈ సీజన్లో ఒక చిన్న సమస్య చాలామందికి వస్తుంది. జుట్టు పొడిగా, రఫ్గా, షైన్ లేకుండా మారిపోవడం. అందుకే ఈరోజు మనం చూసేది వింటర్ హెయిర్ కేర్ రొటీన్ గురించి. దీనివల్ల మీ జుట్టు మళ్ళీ సిల్కీగా, షైనీగా మారిపోతుంది. వీడియో చివరి వరకు చూడండి. కొన్ని బోనస్ చిట్కాలు కూడా నేను చెప్తాను, కాబట్టి చివరి వరకు చూడటం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ 1, ఫ్రీ ఆయిల్ మసాజ్. వింటర్లో జుట్టు డ్రై అవ్వడానికి మెయిన్ కారణం స్కాల్ప్లో నేచురల్ ఆయిల్ తగ్గిపోవటం. కాబట్టి మొదటి స్టెప్ ఫ్రీ ఆయిల్ మసాజ్. దీనికోసం మిశ్రమం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, కస్తూరి మేతి పొడి 1 టీ స్పూన్, అలోవెరా జెల్ 1 టీ స్పూన్. ఇవన్నీ ఒక చిన్న బౌల్లో తేలిగ్గా వేడి చేసి స్కాల్ప్ మీద వేళ్ళతో సర్క్యులర్ మోషన్తో మసాజ్ చేయండి. ఇలా చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, హెయిర్ రూట్స్ బలపడతాయి. రాత్రి నూనె రాసి ఉంచితే బెటర్. ఉదయం మైల్డ్ షాంపూతో కడగండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే పొడిదనమే కాదు, హెయిర్ ఫాల్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది. స్టెప్ 2, మాయిశ్చరైజింగ్ హెయిర్ మాస్క్. మాయిశ్చరైజింగ్ మాస్క్. దీన్ని ఏ విధంగా తయారు చేయాలి అంటే, ఒక బనానా హాఫ్ పీస్, 1 టేబుల్ స్పూన్ యోగర్ట్, 1 టీ స్పూన్ తేనె, ఇవన్నీ కలిపి స్మూత్గా బ్లెండ్ చేసి జుట్టుకి రాసుకోండి. 20 నిమిషాల తర్వాత కడిగేయండి. బనానా జుట్టుకి సాఫ్ట్నెస్ ఇస్తుంది, యోగర్ట్ ప్రోటీన్ బూస్ట్ ఇస్తుంది, తేనె హైడ్రేషన్ ఇస్తుంది జుట్టుకి. ఇలా వారంలో ఒకసారి చేస్తే జుట్టు టెక్స్చర్ పూర్తిగా మారిపోతుంది. ఆల్టర్నేటివ్స్, బనానా లేకపోతే పపాయ మాస్క్ కూడా వాడొచ్చు, అదే ఎఫెక్ట్ ఇస్తుంది. స్టెప్ 3, మైల్డ్ షాంపూ కండిషనర్. చాలామంది వింటర్లో ఎక్కువసార్లు హెయిర్ వాష్ చేస్తారు, అది మిస్టేక్. తక్కువ షాంపూ వాడటం వల్ల మాయిశ్చరైజర్ కాపాడుతుంది. వారాల్లో 2 సార్లు చేయండి. షాంపూ సల్ఫేట్ ఫ్రీ హెర్బల్గా షాంపూ అయి ఉండాలి. మన దగ్గర హెర్బల్ షాంపూ ఉంటుంది. మీకు కావాల్సిన వారు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు కావాల్స్తే మీరు కామెంట్ చేయండి ఇందులో, లేదా ఇన్స్టాలో మెసేజ్ చేయండి. లేదా మీకు దగ్గరలో ఎవరైనా హెర్బల్ షాంపూ హోమ్ మేడ్ చేసేవాళ్ళు ఉంటే వారి దగ్గర తీసుకుని వాడటం సేఫ్. కండిషనర్ స్కాల్ప్కి అప్లై చేయకూడదు, హెయిర్ ఎండ్స్కి మాత్రమే అప్లై చేయాలి. నేచురల్ కండిషనర్ టిప్. కొబ్బరి పాలు 2 టేబుల్ స్పూన్లు, లెమన్ జ్యూస్ కొన్ని చుక్కలు కలిపి జుట్టు స్కాల్ప్ స్మూత్గా చేస్తుంది. ఇవన్నీ కలిపి మన హెయిర్కి అప్లై చేసుకుంటే, చివరిగా చల్లని నీటితో కడగటం వల్ల జుట్టు క్యూటికల్స్ మూసుకుపోతాయి, షైన్ ఎక్కువ అవుతుంది. వాష్ చేసిన వెంటనే టవల్తో గట్టిగా రుద్దటం వల్ల హెయిర్ బ్రేకేజ్ అవుతుంది. స్టెప్ 4, ఆఫ్టర్ వాష్ కేర్. అందుకే జెంట్లీ నీరు తాగండి. పాత కాటన్ టీషర్ట్ అయితే ఇంకా బాగుంటుంది. తర్వాత ఈ నేచురల్ లీవ్ ఇన్ సెరం వాడండి. అలోవెరా జెల్ 1 టీ స్పూన్, కొబ్బరి నూనె కొద్దిగా, ఇవి చేతుల్లో రాసుకొని హెయిర్ ఎండ్స్కి రాయండి. ఇది సీరంలా పనిచేస్తుంది, కానీ కెమికల్ ఫ్రీ. టిప్, ఫ్రీజ్ తగ్గించాలంటే కొంచెం విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా కలపవచ్చు. స్టెప్ 5, నైట్ కేర్ రొటీన్. రాత్రి పడుకునే ముందు హెయిర్ను లూజ్గా బ్యాండ్ చేసుకోవటం చాలా ముఖ్యం. సాటిన్ పిల్లో కవర్ లేదా కాటన్ వాడండి. ఇది ఫ్రిజ్ తగ్గిస్తుంది, స్ప్లిట్ ఎండ్స్ని నివారిస్తుంది. సాయంత్రం పడుకునే ముందు కొంచెం లైట్ సీరం రాసుకుంటే మరుసటి రోజు జుట్టు సాఫ్ట్గా ఉంటుంది. బోనస్ టిప్స్.
నీటిని ఎక్కువగా తాగండి. ఇంటర్నల్ హైడ్రేషన్ కూడా హెయిర్కి చాలా ముఖ్యం. స్ట్రైట్నర్, హెయిర్ డ్రైయర్ వంటి వాటిని తక్కువగా ఉపయోగించండి. అవసరమైతే హీట్ ప్రొటెక్ట్ స్ప్రే వాడిన తర్వాతే ఇవి యూజ్ చేయటం మంచిది. రోజ్మేరీ వాటర్ స్ప్రే వారంలో ఒకసారి వాడితే హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. ఆహారంలో ముఖ్యంగా ప్రోటీన్, ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోండి. ఎగ్స్, స్పినాచ్, కర్రీ లీవ్స్ మొదలైనవి ఎక్కువగా వాడండి. ఇలా ఈ 5 స్టెప్స్ రెగ్యులర్ గా ఫాలో అయితే వింటర్లో నీ జుట్టు పొడిగా కాకుండా సిల్క్ అండ్ షైనీగా ఉంటుంది. ఇంకా ఈ చిట్కాలు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని క్యూట్ క్రియేషన్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. స్టే న్యాసై, స్టే బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.